నమస్కారం. ఈనాటి రాజకీయ విశ్లేషణకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఏ సమీకరణం ఎలా మారుతుందో ఊహించడం నిజంగా చాలా కష్టం కదూ. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అంతా సాఫీడానే ఉందనుకుంటున్న తరుణంలో ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చకు దారితీశాయి. అసలక్కడ ఏం జరిగింది, ఈ పరిణామాల వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ విశ్లేషణ కేవలం సమకాలీన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడానికి, అంటే పూర్తిగా ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసం మాత్రమే రూపొందించబడింది. మనమిక్కడ పూర్తిగా తటస్థంగా ఉంటూ కేవలం వార్తల్లో వచ్చిన నివేదికలను మాత్రమే వివరిస్తున్నాం. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా గాని వ్యతిరేకంగా గాని చేస్తున్న విశ్లేషణ కాదని గమనించగలరు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో ఒక అతిపెద్ద ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. అదేమిటంటే, అధికారంలో ఉన్న ఏపీ కూటమిలో అప్పుడే పగుళ్లు మొదలయ్యాయా? అసలీ సరికొత్త అనుమానాలు ఎందుకు తెరపైకి వచ్చాయి? ఈ సస్పెన్స్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పొలిటికల్ హీట్ అంతటికీ ప్రధాన కారణం ఇటీవల జరిగిన ఒక ఢిల్లీ పర్యటన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడైన మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే అక్కడ వారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని, ఏకంగా అరెస్ట్ చేయాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలకమైన ఘట్టమని చెప్పొచ్చు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి ఇచ్చినట్లుగా చెబుతున్న సమాధానం వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనేమన్నారంటే, జగన్ మనకేమీ శత్రువు కాదు. అవును, మీరు విన్నది నిజమే. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన స్టేట్మెంట్ ఇదే. తమ సొంత మిత్రపక్షం వెళ్లి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతపై ఫిర్యాదు చేసినప్పుడు స్వయంగా అమిత్ షా లాంటి కీలక నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా తీవ్ర దుమారమేరేపుతోంది కదా. అయితే ఈ సంభాషణ కేవలం ఆ ఒక్క మాటతోనే ఆగిపోలేదట. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్తో మరో మాట కూడా అన్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదేంటంటే, జగన్ని మీరు కూడా శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు అని ఒక ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన ఒక అంతర్గత సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారని నివేదికలు చెబుతున్నాయి. సో ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం పట్ల ఎందుకు ఇంత మృదువైన వైఖరిని ప్రదర్శిస్తోంది? రాష్ట్రంలో తమ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నప్పటికీ విపక్ష నేతను శత్రువు కాదని ఎందుకంటోంది? దీనికి సరైన సమాధానం దొరకాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అంటే గత 5 ఏళ్ల రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలించాలి. ఆ గతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 2019లో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి 2024 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో జగన్కు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో చాలా మంచి సత్సంబంధాలుండేవి. పార్లమెంట్లో కీలకమైన బిల్లులు ఆమోదించాల్సిన ప్రతిసారీ వైఎస్సార్సీపీ ఎన్డీఏ ప్రభుత్వానికి బేషరతుగా అండగా నిలిచింది. ఆ 5 ఏళ్ల పాత స్నేహం, ఆ సహాయం ఇప్పుడు ఒక బలమైన పునాదిగా మిగిలిపోయిందని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇక తరువాతి విభాగం, ద రిపుల్ ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ మారుతున్న వైఖన్. మరి అమిత్ షా వ్యాఖ్యల ప్రభావమేమో కాని రాజకీయ పరిశీలకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు. అదేంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరిలో అకస్మాత్తుగా గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గతంలో విపక్ష నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్ ఇప్పుడు చాలా మెతక వైఖరిని, కాస్త మృదువైన ధోరణిని అవలంబిస్తున్నట్లు మనకు స్పష్టమవుతోంది. ఇందుకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇటీవల ఏకంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన తిరుపతి లడ్డూ వివాదం గుర్తుందా? అంత సున్నితమైన అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో జగన్ తప్పు చేశాడని నేను భావించడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత తీవ్రమైన రాజకీయ వాతావరణంలో ప్రతిపక్ష నేతను వెనకేసుకొచ్చేలా ఇలాంటి స్టేట్మెంట్ రావడం ఆయన మారుతున్న రాజకీయ సమీకరణాలకు, మాటల తీరుకు ఒక పక్కా ఉదాహరణ. ఇక్కడ మనకు సహజంగానే ఒక డౌటు వస్తుంది. పవన్ వైఖరిలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు దానంతటా అదే జరిగిందా? లేక ఈ మార్పు వెనుక ఏదైనా ఢిల్లీ స్క్రిప్ట్ నడుస్తోందా?
కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆ చిన్న సలహానే ఈ రకమైన రాజకీయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోందా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ద బిగ్ పిక్చర్, ఎ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇదొక సమతౌల్య వ్యూహం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఒక త్రాసులాగా కేంద్రం పాటిస్తున్న బ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. ఒకవైపు చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఎంతవరకు రాజకీయంగా బలంగా ఉంటే అంతవరకు వారితో ఈ కూటమి మిత్రధర్మాన్ని కంటిన్యూ చేయడం. ఇక రెండో వైపు చూస్తే ఒకవేళ భవిష్యత్తులో టీడీపీ ఎప్పుడైనా బలహీన పడితే ఆప్షన్ బి కింద వైఎస్సార్సీపీతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచడం. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ఏ శక్తిని పూర్తిగా దూరం పెట్టకుండా తమ సేఫ్ గేమ్ ఆడుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలుద్దేశం. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ముఖ్యమైన టేకవేస్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రస్తుత బీజేపీ టీడీపీ పొత్తును కేంద్రం ఒక పర్మనెంట్ బంధంగా కాకుండా కేవలం తాత్కాలిక అవసరంగా చూస్తోందేమో అన్న టాక్ నడుస్తోంది. సెకండ్ పాయింట్, జగన్పై ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కేంద్ర పెద్దలు సుముఖంగా లేరు. అండ్ ఫైనలీ, ఏపీ రాజకీయాలపై తమ హోల్డ్, తమ కంట్రోల్ ఎప్పుడూ అలానే ఉంచుకోవడమే వారి అంతిమ లక్ష్యం. అందుకే ఎవర్నీ పూర్తిగా దూరం చేసుకోకుండా అడుగులు వేస్తున్నారు. సరే, ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఫైనల్గా అనిపించేది ఒకటే. కేంద్ర పెద్దలు ఒకవైపు కూటమి మిత్రధర్మాన్ని నడుపుతూనే మరోవైపు ఇతర రాజకీయ శక్తులతో సంబంధాలను ఇలా బ్యాలెన్స్ చేస్తున్న ఈ వ్యూహం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? అసలు ఈ కూటమి బంధం ఎంతకాలం నిలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ముందు ముందు ఇంకెన్ని ఊహించని మలుపులు తిరగబోతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఈనాటి మన విశ్లేషణ ఏపీ పాలిటిక్స్పై మీకొక సరికొత్త క్లారిటీని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.